హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆరుష్ బర్త్డే వ్లాగ్. స్కూల్కి ఎప్పుడు హాలిడే వస్తుందా అని చూసే ఈ పిల్లలు మాత్రం బర్త్డే రోజు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అనుకుంటారు. బికాస్ వీళ్ళు స్కూల్లో స్నాక్స్ ఇవ్వాలి కాబట్టి ఫ్రెండ్స్కి. ఆరుష్ కోసం స్కూల్లో స్నాక్స్ పంచడానికి నైట్ 1 o'clock ఆ టైంలో ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాను. 53 మెంబర్స్ అనమాట స్కూల్ స్ట్రెంత్. సో వాళ్ళందరికీ కూడా పెన్స్ సెట్స్, అట్లానే చాక్లెట్స్, అలానే లాలీపాప్స్ అన్నీ కౌంట్ చేసి బిస్కెట్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి మంచిగా మార్నింగ్ బర్త్డే గిఫ్ట్స్ కావాలా. మార్నింగ్ ఆరుష్కి అయితే వాళ్ళ డాడీ సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఒకటి ప్లాన్ చేశారు. ఆరుష్ ఈరోజు చాలా లేట్గా లేచాడు. దట్ ఈరోజు స్కేటింగ్ క్లాస్ కూడా లేదు కాబట్టి ఆరుష్తో పాటు నేను కూడా చాలా లేట్గా పడుతున్నాను కాబట్టి నేను కూడా మార్నింగ్ చాలా లేట్గా లేచామన్నమాట. హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయాము. ఎవ్రీ ఇయర్ కూడా వాడికి యూస్ఫుల్గా ఉండే గిఫ్ట్స్ ఇవ్వడమే అలవాటు. ఈ ఇయర్ మాత్రం వాడికి షూస్ చాలా నీడ్ అనిపించింది, అందుకే ఎక్కువ వేసుకున్నాను. చూడు అన్నీ నచ్చాయా? నాకు తెలుసు నీకు నీడ్ ఉన్నవే తీసుకున్నాను. నచ్చిందా? శాండిల్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. తేజం అయితే వచ్చేసింది. మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరు. వైషు బర్త్డేకి ఆరుష్ అడిగినట్టు ఆరుష్ బర్త్డేకి వైషు కూడా అడుగుతుంది. నన్నే హెల్పర్గా తీసుకో అన్న, సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి. ఇద్దరు సేమ్ క్లాసు, సేమ్ సెక్షన్. ఆరుష్ స్కూల్కి వెళ్ళిపోయాక కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. తర్వాత ఇంకొక టాస్క్ ఏంటంటే స్కూల్లో ఉన్న టీచర్స్కి, ఆరుష్ క్లాస్ టీచర్స్కి స్నాక్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇది ఒక పెద్ద టాస్క్. ఆల్రెడీ నేను ముందుగానే అందరికీ ఆర్డర్ ఇచ్చేసి ఉన్నాను అనమాట, ఏమేమి కావాలి అనేది. కొన్ని బాక్సెస్ కూడా నేను తీసుకొచ్చేసాను. స్కూల్లో టీచర్స్కి, అట్లనే ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి, నైబర్స్కి, వీళ్ళందరికీ ఇవ్వడానికి నేను ఒక 35 బాక్సెస్ వరకు ఈ స్నాక్ బాక్సెస్ అనేవి ప్రిపేర్ చేశాను. ఇందులో ఏం వేస్తున్నానో చూసేసేయండి. భీమవరం నుంచి పూతరేకలు తెప్పించాను. తర్వాత దీంట్లో ఒక కప్ కేక్ పెట్టాను. తర్వాత ఒక దిల్ పసంద్ పీస్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఒక నార్మల్ స్వీట్ పెట్టాను. తర్వాత చాక్లెట్, అట్లనే బిస్కెట్. మీకు కూడా ఇలాంటి ఐడియాస్ కావాలంటే అప్పుడప్పుడు మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఇట్లాంటి ఐడియాస్ నేను అప్పుడప్పుడు ర్యాండమ్గా ఇస్తూ ఉంటాను. తర్వాత కర్రీ పఫ్ పెట్టాను. తర్వాత దాంట్లోకి టిష్యూ, అట్లనే కెచప్ కూడా పెట్టేశాను. ఈ వెజ్ పఫ్స్ వచ్చేసి నేను మెట్రోలో ఆర్డర్ చేశాను. చాలా బాగా చేస్తారు వాళ్ళు, టేస్ట్ బాగుంటుంది. అట్లనే ప్రాపర్గా మనకి పేపర్ ప్లేటు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఒక ఫ్రూట్ని కూడా యాడ్ చేసి స్కూల్కి అయితే పట్టుకెళ్ళేసి ఇచ్చేసాను అనమాట. అక్కడ మనం లోపలికి వెళ్ళొచ్చారు, డ్రైవర్కి ఇచ్చేసి ఆ బ్యాగ్ మొత్తం కూడా వచ్చేసాను. నెక్స్ట్ ఆరుష్ స్కూల్ నుంచి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయిపోయాక ఇక్కడ పక్కనే ఉన్న హోమ్కి వెళ్ళాము. ఇక్కడ కొన్ని స్నాక్స్ని అంటే మనం ఎవరికైతే టీచర్స్కి బాక్స్ ప్యాక్ చేసామో వాటిని నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ పిల్లల కోసం ముందుగానే, ప్రతి ఐటెం కూడా. సో వీళ్ళకి పేపర్ ప్లేట్స్లో పెట్టేసి ఈవినింగ్ అలా సరదాగా వెళ్ళేసి ఇచ్చేసి వచ్చాము. ఇక్కడ చాలా కొంచెం మంది పిల్లలు ఉన్నారు. కొంతమంది ఇంకా హాస్పిటల్కి, అట్లానే ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి, ట్యూషన్స్ లాంటివి లైక్ అట్లాంటి వాటికి వెళ్ళారు. సో కొంచెం మందే ఉన్నారు. మిగిలిన వాళ్ళకి కూడా అక్కడ పెట్టేసి మొత్తానికి వచ్చాను. మీకు ఎవరికైనా ఈ అడ్రస్ కావాలి అంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను, అడ్రస్ ఇస్తాను. మీకు వీలుంటే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు ఏదన్నా స్పెషల్ డే ఉన్న రోజు మీకు నచ్చినంత ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆ స్పెషల్ డే వాళ్ళకి కూడా సెలబ్రేట్ చేసినట్టు ఉంటుంది. మనకి ఒక తెలియని తృప్తి అనేది కలుగుతుంది. ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్కి ఇంట్లో ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసాము. తేజు అండ్ బిట్టునే డెకోర్ చేశారు. ఇది మొత్తం కూడా చాలా బాగా డెకోర్ చేశారు. ఆరుష్ అయితే ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ మార్వల్ కేక్ని సెలెక్ట్ చేసుకున్నాడు. వాడి కేక్ వాడే సెలెక్ట్ చేసుకుంటాడు కదా. బట్ లక్కీగా ఏంటంటే వెనకాల డెకోర్ కూడా మ్యాచ్ అయింది థీమ్ అనేది. 1 డేలో ఈ కేక్ అయితే ఆర్డర్ చేసి చేయించాను. కేక్ మాస్టర్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను. మధురవాడ సరౌండింగ్స్లో ఎవరికైనా కావాలి అంటే కనుక మీకు చాలా టేస్టీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసి ఇస్తారు విత్ రీజనబుల్ ప్రైజెస్లో. తేజు వాళ్ళు అయితే ఆ స్పాంజ్ బాబ్ కేక్ని అయితే రెడీ చేసి తీసుకొచ్చారు. అది కూడా చాలా చాలా బాగుంది. 2 కేక్స్ ఒక దగ్గర చేయించాము. మొత్తానికి ఫైనల్లీ పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేశారు. మేము చాలా లేట్గా కేక్ కటింగ్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి విష్ చేసి గిఫ్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. ఆల్మోస్ట్ 8 అయిపోయింది మేము రెడీ అయ్యేసరికి. మాకు కొన్ని పనులు ఉండడం వల్ల చాలా లేట్గా కేక్ కటింగ్ అనేది జరిగింది. సో మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఇయర్ మిస్ అయ్యారు.
అంటే కేక్ కటింగ్‌కి ముందు, కేక్ కటింగ్ తర్వాత వాళ్ళు ఇంట్లో ఉన్నారు. కేక్ కటింగ్ టైంలో లేరు. అందుకనే వీడియోలో వాళ్ళు క్యాప్చర్ అవ్వలేకపోయారు. ఈ ఇయర్ అయితే బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇట్లా జరిగాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాము. ఇప్పుడు ఆరుష్‌కి ఇది 9th బర్త్‌డే అనమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే మా బుడ్డిగాడు ఏదో వాళ్ళ అన్న బర్త్‌డే వాడే సెలబ్రేట్ చేసేస్తున్నట్టు ఎంత క్యూట్‌గా క్లాప్స్ కొట్టేసి, కేక్ తినిపించేసి చాలా క్యూట్ అనిపించాడు నాకైతే. వాడిని చూసుకొని ఎక్కువ ఆనందంగా ఫీల్ అయిపోయాం మేము. వాడేదో సెలబ్రేట్ చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. వాడే ఫస్ట్ వెళ్ళిపోయి నుంచుంటున్నాడు అనేసి. వాళ్ళ అన్నతో పాటు వాడు కూడా మంచి సూట్ వేసుకుని అయితే రెడీ అయిపోయాడు ఈ వీడియోకి, బర్త్‌డేకి. ఫైనలీ మేము కూడా కేక్ పెట్టేస్తున్నాము. చాలా సింపుల్గా ఇయర్ అట్లా అయిపోయింది. ఇయర్ అయితే మా రవి గారు మిస్ అయిపోయారు బర్త్డే సెలబ్రేషన్స్ లో. Close your eyes and take one. Open it. చూడు ఏంటి అవి, ఇంకోటి ఏంటనే ఎక్సైట్మెంట్. Wow. ఎన్ని షూస్ రా బాబు ఇయర్ నీకు. Next టైం అన్నా తీరా. Next. ఏంటిది చూపించు, షోమి. So beautiful. Who is that? Benton. Yeah, Benton. Amma Benton amma. Class. కళ్ళు మూసుకో, ఫస్ట్ గట్టి కళ్ళు మూసుకో. అంటే గొడవ వైపు తిరుగు. కళ్ళు ఓపెన్ చేయకు. ఓకే, ఓపెన్ చేయకు. చూడు. Oh my god. ఏదో లాస్ట్లో బెలూన్ పెట్టి పేల్ చేసి వాడిని భయపెట్టేద్దాం అనుకుంది తేజమ్మ. ఇప్పుడు పిల్లలు ఎక్కడ భయపెడుతున్నారు తప్ప. ఫైనలీ బోట్ రెస్టారెంట్కి అయితే ఫస్ట్ టైం విజిట్ చేసాం ఈరోజు. చాలాసార్లు అనుకున్నాం కానీ ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంటుందో అని చెప్పి మేము కొత్తవి ట్రై చేయాలి అనుకోము. మ్యాక్సిమం వెళ్ళిన వాటికి ఫుడ్ బాగున్న వాటికే మళ్ళీ వెళ్తుంటాము. మీకు తెలుసు నా వీడియోస్ అన్నిట్లో ఆల్మోస్ట్ సాయిప్రియ ఉంటుంది. ఈ మధ్య సోమకు కూడా వెళ్తున్నాం అప్పుడప్పుడు. అక్కడ కూడా ఫుడ్ నచ్చుతుంది. ఇక్కడికి వచ్చాము. యాంబియన్స్ అంతా బాగుంది, డిఫరెంట్గా ఉంది. కానీ ఫుడ్ ఎట్లా ఉంటుందో అని భయపడుకుంటూ ఆర్డర్ ఇచ్చామన్నమాట. అండ్ ఎక్కువ మంది క్రౌడ్ కూడా ఎవ్వరు లేరు. ఫస్ట్ వెళ్ళడం మేము 8:30, 9 టైంలో వెళ్ళినా కూడా జనాలు ఎవ్వరు లేరు. మొత్తానికి ఫుడ్ వచ్చిన తర్వాత ఓకే బాగుంది, ఒకటి ఆర్డర్ చేశాక అది బాగుంది అన్నాక ఇంకొకటి ఆర్డర్ చేయడం అలా చేసాము. ఓకే, ఫుడ్ అయితే పర్లేదు, వెళ్ళొచ్చు, ఒకసారి 2 సార్లు వెళ్ళి మనమైతే ట్రై చేయొచ్చు అన్నట్టే ఉంది. ఇక్కడ నాకు స్టార్టర్స్ ఎక్కువ నచ్చాయి, బిర్యానీ అసలు నచ్చలేదు. స్టార్టర్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేసి చిల్ అయిపోయామన్నమాట. ఇలా సింపుల్గా ఈరోజు అయితే ఆరుష్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇయర్ ఆరుష్ బర్త్డే 2 days సెలబ్రేట్ చేసాము. ఎందుకంటే బర్త్డే రోజు స్కేటింగ్ లేదు. సో మండే హాలిడే కాబట్టి ట్యూస్డే స్కేటింగ్లో వాళ్ళందరికీ కూడా మంచిగా, ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే హెల్దీ అండ్ డిసిప్లైన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకు వీళ్ళ కోసం ఒక స్పెషల్ బాక్స్ అనేది డిజైన్ చేశాను. నాకు భలే వచ్చింది థాట్. ఇలాంటి థాట్స్ మీకు ఎట్లా వస్తాయి అని అడిగారు ఈ బాక్సెస్ తీసుకున్న వాళ్ళందరూ. అందుకే నాకు చాలా నవ్వు వస్తుంది. అది మంచి అని అడిగారో చెడని అడిగారో తెలియదు కానీ చాలామంది అన్నారు ఎలా వస్తాయి మీకు ఇలాంటి థాట్స్ అని చెప్పి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి నేను బిట్టి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఒక 35 బాక్సెస్ అయితే ఇవి కూడా ప్యాక్ చేసామన్నమాట. ఇది థాట్ అనే దానికంటే మెయిన్ మార్నింగ్ లేచి కటింగ్ సెక్షన్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి ఇది చేయడం మామూలు టాస్క్ కాదు. కానీ పిల్లలు చాలా హెల్తీగా ఇవన్నీ తినాలి అనిపించింది. ఒక డిఫరెంట్గా ఆలోచించి ఆరుష్ బర్త్డే ఎప్పుడు కూడా ఒక స్పెషల్గా ఉండాలి, ఎవరు చేయాలి అనిపిస్తుంది అనమాట. ఆరుష్ కూడా అట్లానే అనిపిస్తుంది, నాకే కాదు. ఈవెన్ ఒక పెన్సిల్ కిట్ స్కూల్లో ఇచ్చినా కూడా వాడు ఆ బ్రాండ్ని అట్లీస్ట్ ఆ బ్రాండ్ అయినా మారుద్దాం, ఈ బ్రాండ్ ఎవరు ఇవ్వలేదమ్మా, ఇవి ఇద్దాం, డిఫరెంట్గా ఉన్నాయి, ఇప్పటి వరకు మా క్లాస్లో ఎవరు బర్త్డేకి ఇవి మాకు గిఫ్ట్గా చేయలేదు అని చెప్తాడనమాట. సో అలానే నాకు కూడా ఈ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. వాడు ఈవెన్ ఆ
పెన్సిల్ బాక్సెస్లోనే కాంప్రమైజ్ అవ్వడు. ఇలాంటివి చేసినప్పుడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడు హ్యాపీగా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం. ఎగ్జామ్స్ వల్ల పిల్లలు ఎక్కువ మంది రావట్లేదు. నేను చేసిన బాక్సెస్లో పేరెంట్స్కి కూడా సరిపోయని బాక్సెస్ అయినాయి అనమాట కంప్లీట్గా. సో పిల్లలకి ఓన్లీ ఫ్రూట్స్ హెల్తీగా ఇస్తే చాక్లెట్స్ ఇవ్వలేదు అనే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కాబట్టి చాక్లెట్ బిస్కెట్ అట్లనే పెన్సిల్ సెట్ కూడా ఇచ్చేసాము. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓన్లీ హెల్తీ ఇస్తే పిల్లలకి నచ్చదు కదా, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు అని చెప్పేసి మొత్తానికి పేరెంట్స్ కూడా స్వీట్ అట్లనే ఫ్రూటీస్ అయితే ఇచ్చేసాడు ఆరుష్కడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ వీడియో అయితే క్లియర్గా పెట్టాలి అని చెప్పి ప్రాపర్గా తీయలేదు. పిల్లలు కొంతమందికి ప్రైవసీ ఉంటుంది కాబట్టి అలా ర్యాండమ్గా తీసిన వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.